హలో హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ సార్ని. ఇప్పుడే లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ కోచింగ్ ఏపీ హిస్టరీ క్లాస్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే అయింది. ఎందుకో నిన్నటి నుంచి మన పిల్లలు నిన్న మొన్న సార్ మరి ఇప్పుడు మేము ఏం చేయమంటారు, గ్రూప్ 2 రాశాము, 1:2లో లేము, మరి ఎలా ఏం చేయమంటారు, దేనికన్నా ప్రిపేర్ అవ్వమంటారా అన్నట్లు పిల్లలు సందిగ్ధంలో ఉన్నారు. యాస్పిరెంట్స్ సందిగ్ధంలో ఉన్నారు. మరి ఏదో ఒకటి మీరు చెబితే మేము మా వెసులుబాటును బట్టి అలా ఫాలో అవుతాం సార్ అని మన ఉద్యోగార్థులు అంటుంటే ఈ వీడియో చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 1:2లో వెళ్ళిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. గెస్టెడ్ సంతకాలని అవన్నీ ఇవన్నీ వాళ్ళు బిజీగా ఉన్నారు. రెండవది ఏమంటాం దాన్ని, మనం సెలెక్ట్ కాని వాళ్ళు వేచి చూడొద్దని అంటాను నేను. కోర్టు తీర్పులు కొంత టైం పడుతుంది కనుక వేచి చూడొద్దు. చూడకుండా మన పని మనం చేసుకుంటూ వెళితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించగలరు, ఒకసారి ఆలోచించండి. నేను ఆలోచించింది ఏంటంటే, సరే రాశాము, 1:2లో సెలెక్ట్ కాలేదు, మరి మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఏమున్నాయి మన ముందు ప్రత్యామ్నాయ మార్గాలు? ఒకటి, డిఎస్సికి షిఫ్ట్ అయిపోయారు చాలామంది పిల్లలు, గ్రూప్స్ రాసిన పిల్లలు. డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి, స్కూల్ అసిస్టెంట్స్కి షిఫ్ట్ అయిపోయారు. మీరు గమనించారో లేదో, నేను కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ క్లాసులు చెప్తున్నాను. స్టూడెంట్స్కి క్లాసులు నేను ఫ్రీగా చెప్తున్నాను. 2-3 డేస్ నుంచి చెప్తున్నాను. మీరు మన యూట్యూబ్లో చూస్తున్నారు. అర్థమట్లా, మే నెల వరకు మ్యాక్సిమం ఫ్రీగా నేను క్లాసులు యూట్యూబ్లో చెప్తాను. మోడర్న్ వరల్డ్ స్టార్ట్ చేశాం. అలా డిఎస్సికి ఇక్కడ ఎక్కడో తేడా పడింది, మనకు రాలేదు, 1:2లో మనం లేము, సెలెక్ట్ కాలేదు. దెన్ ఈ కసిని డిఎస్సిలో చూపించండి. అందుకనే కదా స్ఫూర్తిగా ఉంటుందని నిన్న ర్యాంకర్లు వాళ్ళు పెట్టి తెలివితేటలు ఉండి కూడా మనకేమైంది అని చెప్పి ఒక వీడియో చేసింది. నేను మీకోసమే ఆ వీడియో చేసింది. డిఎస్సి కూర్చోండి సార్, మేము మరి అది డిఎడ్ చేయలేదు, బిఎడ్ చేయలేదు, మరి మా పరిస్థితి. జేఎల్ కొంతమంది రాస్తున్నారు, డిఎల్ కొంతమంది రాస్తున్నారు, దానికి షిఫ్ట్ అయిపోండి. గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నారు ఇంకో 4-5 రోజుల్లో, దాన్ని సీరియస్గా తీసుకోండి. డిఎస్సి, జేఎల్, డిఎల్, దెన్ గ్రూప్ 1 మెయిన్స్. కొంతమంది అడుగుతున్నారు నన్ను, జేఎల్ డిఎల్లో డిఎస్సి ఇచ్చిన రాత పరీక్ష రిటర్న్ ఎగ్జామ్ షెడ్యూలు క్లాష్ అవుతుంది సార్ అని. అవ్వకపోవచ్చులేండి, ఎందుకంటే ఇవి నెలపాటు జరిగే పరీక్షలు కదా డిఎస్సి పరీక్షలు. కాబట్టి మీకు ఇచ్చే షెడ్యూలు, మీకు ఇచ్చిన స్లాట్కి జేఎల్ డిఎల్ ఆ రోజుకు పరీక్షలు ఉండకపోవచ్చు. మీ స్లాట్కి, డిఎస్సి స్లాట్కి ఆ రోజే జేఎల్ కూడా ఉండకపోవచ్చు. జేఎల్ డేట్లకు జేఎల్ జరిగిపోయింది అనుకోండి, ఉండకపోవచ్చు, వేరే డేట్ ఉండొచ్చు మీకు. అలా జరగాలని దేవుడిని కోరుకుందాం. కాబట్టి జేఎల్ డిఎల్ మీకు అనుమానం పెట్టుకోకండి, ప్రిపేర్ అవ్వండి. జేఎల్ డిఎల్ ప్రిపేర్ అవ్వకుండా వస్తున్నారు. గ్రూప్ 2 రాశారు, సెలెక్ట్ కాలేదు, మనం 1:2లో లేము, కాబట్టి ఇటు కూర్చున్నాము. జేఎల్ డిఎల్ దుమ్ము లేపండి, మీరేమో డిఎస్సి దుమ్ము లేపండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సరే మాకు డిఎస్సి లేదు, జేఎల్ డిఎల్ లేదు, పీజీలు చేయలేదు మేము, మరి మా పరిస్థితి ఏంటి సార్? మనం 3,000 పైబడి వచ్చే కోర్టు జాబ్స్కి మనం సిద్ధమైపోవాలి. కోర్టు జాబులు 3,000 పైన వస్తున్నాయి, మనకు తెలిసిందే. రిక్రూట్మెంట్ వన్స్ నోటిఫికేషన్ పడిందంటే మాత్రం 50 డేస్ లోపు రిక్రూట్మెంట్ జరిగిపోద్ది. పోయిన 2022లో ఇలాగే జరిగింది.
జస్ట్ జీకే పేపరు 40 మార్క్స్, జస్ట్ జనరల్ ఇంగ్లీష్ 10th క్లాస్ లెవెల్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు, 80 మార్కులు అంతే. కాబట్టి ఆ డిఎస్సి అర్హత లేని వాళ్ళు, దాని జేఎల్డిఎల్కి రాయకుండా ఉంటున్న వాళ్ళు, అంటే అర్హత లేక రాయకుండా పీజీలు లేని వాళ్ళు కోర్టు జాబ్స్ కూర్చోండి. 3000 కోర్టు జాబ్స్ కూర్చుంటే, సార్ మరి ఇవేవి మాకు లేవు, కోర్టు జాబ్స్ కూడా కూర్చోలేము. కూర్చోవచ్చు, ఏముంది దాంట్లో, చదవచ్చు, చదివిందే కదా గ్రూప్స్లో. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ రండి. లాంగ్ టర్మ్ కోచింగ్కి గ్రూప్ 2కి కూర్చోండి. లాంగ్ టర్మ్ గ్రూప్ 2 కోచింగ్కి కూర్చోండి. మొన్న 1:2లో వెళ్ళిన 60% మంది పైబడి 1-2 సార్లు పరీక్ష రాసిన వాళ్ళే. ఫ్రెషర్స్ ఒక 30-35% వెళ్ళారు. 2-3 సార్లు రాసిన వాళ్ళే, కసి మీద రాసిన వాళ్ళే. లాంగ్ టర్మ్ మళ్ళీ కూర్చోండి. ఏదో చిన్నప్పుడు తేడాలు చేసాం, వ్యవస్థాపరమైన తప్పులు జరిగినాయి, మనకు తెలిసిందే. 10 రోజుల ముందు డిస్టర్బ్ అయ్యాం, నేను కాదట్లా. కానీ నేనేమనేది ఏంటంటే మళ్ళీ కూర్చుందాం. 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మనం కంగ్రాట్స్ చెబుదాం, 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం. అదే పరిస్థితుల్లో మనం మళ్ళీ ఢీ కొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రవి శక్తి దూబే అనే అమ్మాయి 5వ సారట రాశారు. ఆవిడ 2018 నుంచి రాస్తున్నారట. ఆవిడ 2018 నుంచి 5వ సారి ఆమె టాపర్, ఇండియా టాపర్ యూపీపీఎస్సి. ఒక్కసారికే మనం నెర్వస్కు లోనైతే ఎలా, ఒక్కసారికే సహనం కోల్పోతే ఎలా, ఒక్కసారికి నిరాశలోకి వెళ్ళిపోతే ఎలా, ఒక్కసారికి గవర్నమెంట్ జాబ్స్ రావు, పాడు రావు అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. మరి ఏం చేస్తారు? కరెక్టే, మరి ఏం చేస్తారు? ప్లాన్ బి ఏంటి మరి? ఉంటే ఓకే, మీకు అలా కామెంట్ పెడుతున్న వాళ్ళకి ప్లాన్ బి ఉంటే ఓకే, పాపం లేని వాళ్ళకి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 2లో సెలెక్ట్ కాని వాళ్ళు, డిఎస్సి చేతిలో ఉంది, జేఎల్డిఎల్ ఉంది, గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. మీరు అనొచ్చు, సార్ మా గ్రూప్ 2లో సెలెక్ట్ అవుతుంది, మెయిన్స్లో సెలెక్ట్ కాలేరా? ఎందుకు కాలేరు? గ్రూప్ 1 ఎందుకు కాలేరు? ఒక అతను నాకు తెలిసి డిఎస్సిలో టీచర్ జాబ్ రాలా, తనకి టీచర్ జాబ్ రాలేదు రవి, కానీ తను డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యాడు, తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యాడు. ఎంతమంది టీచర్ల మీద అధిపతి ఆయన. నథింగ్, చెప్పలేము. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, ఇది కాదంటారా? మరి మనకి వంశపారంపర్యంగా వచ్చే భూములు ఉంటే వ్యవసాయం, ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో కూడా యంత్రీకరణ వచ్చింది, వ్యవసాయం చేసుకోవాలి. లేకపోతే ఇండస్ట్రీలు ఏమన్నా ఉంటే వాటికి మీరు, మీ తల్లిదండ్రులు అష్ట కష్టాలు పడి పాపం ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళు నడుపుతుంటే దాంట్లో మీరు వెళ్ళిపోండి. లేకపోతే వ్యాపారం చేస్తూ ఉంటే ఫాదర్లు, ఆ వ్యాపారంలోకి వెళ్ళిపోండి. లేకపోతే స్కూల్స్ నడుపుతుంటే ఫాదర్లు, ఆ స్కూల్లోకి వెళ్ళి కూర్చుని ఆ స్కూల్ నడిపే మేనేజ్మెంట్ అది చూడండి. ఎందుకు అంటే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి మనం చేసుకోవాలి. ఈ వయసులో మీరు ఖాళీగా ఉండొద్దు. మీకు తెలుసు, ఖాళీగా ఏమంటా ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని, ఖాళీగా ఉండకూడదు మైండ్. పర్టికులర్ ఈ వయసు చాలా డేంజరస్ వయసు. ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి. నేను ఎప్పుడు కోరుకుంటా దేవుణ్ణి, దేవుడా నేను పోయే వరకు నాకు బిజీగానే పెట్టు అని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటా. ఖాళీ వచ్చిందా రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోయింది మైండ్. ఆ ఆలోచన నుంచి తిరిగి రాలేము, చాలా కష్టంతో తిరిగి రావాలి. మైండ్కు సంబంధించిన పని అది, మనసుకు సంబంధించిన పని అది. అందువల్ల మన ముందు 1,00,000 దారులు, ఇవి కాక మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, గ్రూప్ డి అని, అదని ఇదని ఏ ఒకటి పడతానే ఉంటాయి. కాబట్టి 1,00,000 మార్గాలు ఉన్నాయి. నర్వస్కి లోన్ కావద్దు. అర్థమట్లా మీకు చెప్పేది అదే. నేను జేఎల్డిఎల్ రాసేవాళ్ళు దానికి సీరియస్గా వెళ్ళిపోండి, డిఎస్సి రాసేవాళ్ళు దానికి సీరియస్గా వెళ్ళిపోండి, గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు దానికి సీరియస్గా వెళ్ళిపోండి, కోర్టు జాబ్స్ వాళ్ళు 3,000 పై పడతాయి కాబట్టి దానికి సీరియస్గా వెళ్ళిపోండి. లేదు నాకు గ్రూప్ 2 కావాలంటే కూర్చొని కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో వినండి. దుమ్ము లేపుతున్నాం చూడండి. ఇప్పుడు ఈరోజు శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం. ఈరోజు మనం ఏదో ఒకటి మార్గాలు ఉన్నాయి, ఇన్నున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్నున్నాయిగా, మరి ఒకసారి ఆలోచన చేయండి. ప్లీజ్ థింక్ వన్స్. నా కొరకు ఆలోచించండి, నర్వస్కి లోను కాకుండా. కానివ్వండి, మళ్ళీ పుస్తకాల్లో దుమ్ము దులపండి. 3,000 పైబడి కోర్టు జాబ్స్ వస్తున్నాయి.
అవి మీకోసమే కదా, ఆ నోటిఫికేషన్ మన కోసమే కదా. ఒకసారి ఆలోచించండి. గ్రూప్ 2 కాక మరేమిటి అంటే ఇన్ని ఉన్నాయి. లేదు గ్రూప్ 2 కొట్టాలి, కూర్చోండి. సార్ నేను ఎకానమీ కొద్దిగా సరిగ్గా రాయలేదు సార్, లేకపోతే నేను హిస్టరీ కన్ఫ్యూజ్ అయ్యాను సార్, నేను పాలిటీ కన్ఫ్యూజ్ అయ్యాను సార్, ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా నేను కూర్చుంటా సార్. మనల్ని మనం ఒకసారి అంతర్ప్రయాణం చేసుకుందామబ్బా. అట్లా నింద లేకుండా జరిగిపోయిందిగా, ఏం చేస్తాం. మనకై మనం ఒక 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 ఇంటర్నల్ జర్నీ చేద్దాం, చేసుకొని మన బలాలు బలహీనతలు అంచనా వేద్దాం, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనకి జాబ్ రావడం మొదలైతే మీరు ఏ ఎగ్జామ్ రాస్తే ఆ జాబ్ వచ్చేసింది. ఆ లెవెల్కి మీ ప్రిపరేషన్ తీసుకెళ్ళండి, డైవర్షన్స్కి లోను కాకండి. ఓకేనా? ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నేను చెప్పిన మార్గం చూడండి, మీ పరిస్థితులను బట్టి, మీ లోకల్ సిచ్యువేషన్లను బట్టి మీరు మారండి. కానీ బట్ ఒక గవర్నమెంట్ జాబ్కు రావడానికి చాలా నోటిఫికేషన్లు ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నాయి. ఇంతకన్నా మించి ఇంకా మీకు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత 18 రకాల నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి నిన్న మనం చూసాం. సిద్ధంగా ఉంది ఏపీవీఎస్సీ అని. అందులో అటవీ శాఖకు చెందిన చాలా జాబ్స్ ఉన్నాయని. అటవీ శాఖ జాబ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జాము ఎన్నున్నాయి అబ్బా, ఎన్నున్నాయి. ఒక రకంగా డిఎస్సి జాబులు ఇవ్వడానికి శ్రీకారం చుట్టబడిన దానిలో మొదటిది డిఎస్సి అనుకుంటా నేను. 16,000 పైన ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 150 అని చెప్పారు, గ్రూప్ 4 ఉన్నాయి, గ్రూప్ 2 రానున్నాయి. రెవెన్యూ శాఖలో బోల్డెన్ని ఉద్యోగాలు ఉన్నాయని మనం చూసాం. రెవెన్యూ శాఖలో రానున్నాయి ఉద్యోగాలు. క్యాలెండర్ ఇవ్వనున్నారు త్వరలో, ఖచ్చితంగా క్యాలెండర్ వస్తుంది. అది ఈ రోజా రేపా చెప్పలేము, కానీ మనం సంసిద్ధంగా ఉండాలి. ఇన్ని ఆశావాహ పరిణామాలు ఉన్నాయి కదా నాన్న, ఒక్కసారి ఆలోచించండి. మీ అన్నయ్య నేను చెప్తున్నాను రా, మీ సొంత అన్నయ్యని చెప్తున్నాను నాన్న, ఒక్కసారి ఆలోచించండి. కామెడీగా తీసుకోకండి, లైఫ్ని సీరియస్గా తీసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతా, కొంత టైం పట్టవచ్చు. అదే చెప్పినట్టు లేటుగా రాలా, లేటెస్ట్గా వచ్చాయి అన్నట్టుగా కొంత టైం పట్టవచ్చు. కానీ ఒక రోజుకి అచీవ్ అవుతాం మనం. 25+1 ఈ సంవత్సరం 26 ఏళ్ల అనుభవంతో చెప్తున్న మాట ఇది. నేను ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మన బలహీనతలను జయించి బలాలను పెంచుకుంటూ జాబ్ సాధన దిశగా, ఏ జాబ్ అయినా సరే ఏదో ఒక జాబు ప్రయత్నం చేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పెడతాను మీ కొరకు. జస్ట్ చెయ్యి ఇట్లా అనండి. నా ఆశ ఏంటంటే మీరు ఎంతమంది వీడియో చూస్తున్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని. లైక్ ఇట్లా చేస్తే దానివల్ల వచ్చే యూట్యూబ్ ఒక పావల మనం పిల్లలకి సహాయం చేయొచ్చు నాన్న, నలుగురికి ఫీజు కట్టొచ్చు నాన్న. జస్ట్ ఇలా అనండి. చూసిన ప్రతి వాళ్ళు ఈ వీడియో ఇలా అనండి. మర్చిపోకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఉంటాను నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి.